హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. అది మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీరు పుట్టిన తేదీ ప్రకారం మీ జీవితం కోసం మీరు అనుకుంటుంది వర్సెస్ అసలు మీ జీవితంలో జరుగుతుంది ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. టైమ్ టు టైమ్ మన లైఫ్‌లో ఒకటి జరుగుతున్నప్పుడు ఆర్ మన లైఫ్‌లో మనం కొన్ని ఫేస్ చేస్తున్నప్పుడు అదే మన లైఫ్ అనుకుంటాం. బట్ అంటే రియాలిటీలోని కొంత డిఫరెంట్‌గా జరుగుతూ ఉండొచ్చు. సో మనకేంటంటే ఏం జరుగుతుందో అర్థం కాదు. సో బేసిక్‌గా మీ పర్సెప్షన్ మీది అవ్వచ్చు. సో మీ పర్సెప్షన్‌కి, రియాలిటీకి డిఫరెన్స్ ఏంటి అనేది ఈరోజు ఈ రీడింగ్ ద్వారా నేను మీకు క్లారిటీ అయితే ఇస్తాను. సో చూద్దాం, అందుకే పర్టిక్యులర్‌గా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం రీడింగ్ చేయడానికి కూడా రీజన్ అదే. ఎందుకంటే మేబీ ఇలాంటి రీడింగ్స్ చేసినప్పుడు కొంచెం క్లియర్‌గా అర్థం అవ్వాలి అంటే కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేస్తే బావుంటుంది అనిపించింది. అందుకే ఈ విధంగా సెట్టింగ్ అయితే చేశాను. అందుకే చూసేద్దాం. సో ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి 1, 4, 7, 10, 13, 16, 19, 22, 25, 28, 31 డేట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి 2, 5, 8, 11, 14, 17, 20, 23, 26, 29 డేట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30 డేట్స్ ఉన్నాయి. సో మీరు పుట్టిన తేదీ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోండి. ఒకవేళ పుట్టిన తేదీ కానీ తెలియకపోతే మీ నేమ్‌లో లెటర్స్ ఉంటాయి కదా! సో లెటర్స్ అన్నీ కౌంట్ చేసిన తర్వాత ఓవరాల్‌గా కౌంట్ ఎంతొస్తుందో దాని ప్రకారం కార్డ్ సెట్ అయితే పిక్ చేసుకోండి. సో నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 1, 4, 7, 10, 13, 16, 19, 22, 25, 28, 31 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ జీవితం కోసం మీరు అనుకుంటుంది వర్సెస్ అసలు ఒరిజినల్‌గా మీ జీవితంలో ఏం జరుగుతుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ అంటే మీ లైఫ్ కోసం మీరేమనుకుంటున్నారు? ఐ మీన్ మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారు అనే దాని కోసం మాట్లాడతాను. తర్వాత ఒరిజినల్‌గా మీ లైఫ్‌లో ఏం జరుగుతుందో నేను మాట్లాడతాను. మరి అలా చూసుకున్నట్టయితే ఫస్ట్ మీ లైఫ్‌లోనేంటంటేనండి, కొంతకాలం నుంచి మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి. అంటే అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అది నార్మలే. బట్ మీ సిట్యుయేషన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేయట్లేదు. డిఫరెంట్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అంటే ఒకేసారి రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్, కెరియర్‌లో ప్రాబ్లమ్ అండ్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్. ఇలా ఏంటంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అన్నమాట. పర్టిక్యులర్‌గా ఒక్క రిలేషన్‌షిప్‌లోనే ప్రాబ్లమ్ ఫేస్ చేయడం, మిగతావి అన్నీ కూడా బెటర్‌గా ఉండడం లాంటిది కాదు. లైక్ కెరియర్, హెల్త్, లేకపోతే కెరియర్, రిలేషన్‌షిప్. ఇలా అంటే కాంబినేషన్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇదేంటంటే జస్ట్ రీసెంట్ టైమ్స్‌లో స్టార్ట్ అయింది కూడా కాదు. గత కొంతకాలం నుంచి మీ జీవితంలో ఇలా అంటే ఇవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. పర్టిక్యులర్‌గా ఇక్కడ ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే, మీ లైఫ్‌లో మీరు ఏవైనా సరే ఇలాగ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా! సో, ఒకటి క్లియర్ అయితే పోనీ మీరు హ్యాపీగా ఉంటారు. పర్టిక్యులర్‌గా ఒకటే ఉంటది. అది కూడా క్లియర్ చేసుకుంటారు అనడానికి అలా లేదండి. ఒక ప్రాబ్లమ్ ఎండ్ అయిన వెంటనే ఇంకొకటి స్టార్ట్ అవుతుంది. లైఫ్‌లోనేంటంటే మీకు పీస్ లేదండి ఫస్ట్. ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో అసలు అంటే ఇది కొన్ని నెలల నుంచైనా అవ్వచ్చు, కొన్ని సంవత్సరాల నుంచైనా అవ్వచ్చు కానీ మీ జీవితం ఏంటంటే ఇలానే ఉంది.
ఒకటి స్టార్ట్ అవుతుంది. అది ఫేస్ చేస్తున్నారు. అది క్లియర్ అయ్యే టైం వచ్చేసరికి మీరు కొంచెమైనా హ్యాపీగా ఉందాం, ఫ్రీ అవుతారు అని అనుకునేసరికి ఇంకొకటి స్టార్ట్ అవుతుంది. అంటే మీకు అసలు సాటిస్ఫాక్షన్ అందుకే ఉండట్లేదు. ఇప్పుడు లైఫ్‌లోనేంటంటే వ్యక్తి ఒకటి ఫేస్ చేసిన తర్వాత ఒకటి క్లియర్ అయిపోతే మేబీ వాళ్ళు కొంత సాటిస్ఫై అవుతారు. బట్ ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి అలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటున్నప్పుడు ఎలా ఫ్రీగా ఉంటారు? ఎలా హ్యాపీగా ఉంటారు? మేబీ ఈరోజు మీరు కంఫర్టబుల్‌గా ఉండొచ్చు. బట్ మళ్ళీ ఇంకొకటి స్టార్ట్ అవుతుంది. సో, దానివల్ల మీరేంటంటే అలా ఏదో ఒక విషయంలో వర్రీ అవుతూనే ఉన్నారండి. మీకేంటంటే అసలు ఆ హ్యాపీనెస్ కానీ, ఫ్రీడమ్ కానీ లేదు. అంటే లైఫ్ మోస్ట్‌లీ చాలా మందికి ఇలానే ఉంటది. బట్ మీకేంటంటే ఇది కొంతకాలం నుంచి ఎక్కువగా ఉంది. దానివల్ల మీరేంటంటే కొంత సఫర్ అవుతున్నారు. బట్ ఇప్పుడు లైక్ ప్రెజెంట్‌లో ఏంటంటే మీరు స్లోగా ఈ సిట్యుయేషన్స్‌కి అలవాటు పడుతున్నారు. మీకేమనిపిస్తుందంటే మేబీ ఈరోజు కాకపోతే రేపైనా లైఫ్ బెటర్ అవుతదేమో! మేబీ ఈ ప్రాబ్లమ్స్ ఏదో ఒక రోజు ఎండ్ అవుతాయేమో! అలా అనుకుంటున్నారు. మేబీ కొన్ని సార్లు మీరు అలా ఆలోచించడం వల్ల కంఫర్టబుల్‌గా ఉంటున్నారేమో! బేసిక్‌గా మీరేంటంటే కంఫర్టబుల్‌గా ఉందామన్నా మీకు చాలా సిట్యుయేషన్స్ ఉండడం వల్ల ఆ కంఫర్ట్ అయితే దొరకట్లేదండి. బట్ మీరేంటంటే అలా ఎప్పుడూ ఇంక ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తూ ఉండలేరు కదా! ఏదో ఒక రోజు అవి సెట్ అవుతాయి. ఏదో ఒక రోజు చేంజ్ అవుతాయి అని అనుకోవడమే మనుషులకేంటంటే రిలీఫ్ ఇస్తది. సో, మీరు కూడా ఏంటంటే అప్పుడప్పుడు కొంత పాజిటివ్‌గా ఉంటున్నారు. ఎందుకంటే మనం అలా నెగెటివ్‌గా ఉన్నా జరిగేది జరుగుతది. అది మార్చలేము. సో, ఇంకా నార్మలేలే అన్నట్టుగా మీరుంటున్నారు. బట్ లైఫ్‌లోనేంటంటే స్ట్రాంగ్‌గా చేంజ్ ఒస్తది. మీరేంటంటే ఖచ్చితంగా హ్యాపీగా ఉంటారు. దీనికోసం మీరు కూడా ఏంటంటే ఏదో ఒకటి ప్లాన్ చేసుకొని, మీరు కూడా కొన్ని చేంజెస్ చేసుకుంటే బావుంటది అనయితే మీరు అనుకోవట్లేదు. దానికి యాక్చువల్‌గా మీరు కూడా ప్రిపేర్డ్‌గా లేరు. ఎందుకంటే మీరు అలా చేంజ్ అయినా ఆర్ మీరేంటంటే ఇక్కడ ఏదైనా ప్లాన్ చేసినా అది వర్కౌట్ అవ్వదు అనే ఫీలింగ్ కూడా మీకుందండి. ఎందుకంటే మీ లైఫ్‌లో ఏది కూడా ఫస్ట్ మీరు అనుకున్నట్టుగా జరగట్లేదు. ఈవెన్ మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతున్నా మళ్ళీ అది ఎక్కడో ఒక దగ్గర రివర్స్ అయిపోవడం కానీ, ఎక్కడో ఒక దగ్గర పెండింగ్‌లో ఉండిపోవడం కానీ, ఐ మీన్ పాజ్ అయిపోతుంది. సో, దానివల్ల మీరేంటంటే పర్టిక్యులర్‌గా ఏదో ప్లాన్ చేసి లైఫ్‌ని బెటర్ చేయాలి ఆర్ ఏదో చేంజ్ చేసుకోవాలి అన్నట్టుగా అయితే లేరండి. మీకు ఆ డెస్పరేషన్ కూడా లేదు. టైమొచ్చినప్పుడు చేంజ్ అయితే అవుతుంది. సో, మేబీ ఆ పాజిటివిటీ అనేది లైఫ్‌లో ఉంటే ఉంటది అని అనుకుంటున్నారు కానీ, మీరేంటంటే కాన్ఫిడెంట్‌గా లైఫ్ చేంజ్ అవుతది. కాన్ఫిడెంట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయని మాత్రం అనుకోవట్లేదు. సో, ఎలా ఉంటే అలా ఉంది. లైఫ్ ఎలా ముందుకు వెళ్ళినా మరి మనం చేసేదేం లేదు. మనం ప్రయత్నాలు చేస్తున్న కొద్దీ థింగ్స్ కాంప్లికేట్ అయిపోతున్నాయి. అలాంటప్పుడు మనం పుష్ చేసుకొని ఏం చేస్తాం? సో, ఇలాంటి ఆలోచనలైతే మీకొస్తున్నాయి. నాకు తెలిసినంత వరకు మీరేంటంటే, చాలా ఫేస్ చేశారు కాబట్టి, చాలా చూసారు కాబట్టి, పెద్దగా నమ్మకం పెట్టుకోవాలి అని అనుకోవట్లేదండి. ఎందుకంటే, మీరు అలా నమ్మకం పెట్టుకొని, మళ్ళీ ఏదో ఆశపడి, అదేదో జరుగుతది అనుకుంటే, అది జరగకపోతే మళ్ళీ అదొక కొత్త బాధ. అండ్ ఇంకొకటేంటంటే, ఒకవేళ ఈ బాధనేది ఎండ్ అయినా, ఇంకొకటి మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు. అదెలా ఉంటదో, అది మనం ఫేస్ చేయగలమో లేదో, అలా లైఫ్ వెళ్ళనీలే అన్నట్టుగా కొంత హోప్‌లెస్ గానే ఉన్నారు. అప్పుడప్పుడు పాజిటివ్‌గా ఫీల్ అవుతున్నారు. అప్పుడప్పుడు ఈ బాధలన్నీ మీకు అలవాటయిపోయి, లైఫ్ నార్మలేలే అనే స్టేజ్‌కైతే వచ్చేసారు. చాలా మారిపోయారండి. పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి బాధలేంటంటే మిమ్మల్ని మార్చేసాయి. నిజానికి ఎలా మారారు అంటే బెటర్ పర్సన్‌గానే మారారని చెప్పాలి. కొంతమందేంటంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు వీక్ అయిపోతుంటారు. అండ్ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. బట్ మీరు డిప్రెషన్‌లోకి వెళ్ళలేదండి. మీరేంటంటే స్ట్రాంగ్ అయ్యారు. ఎందుకంటే ఇలా మీరు స్ట్రాంగ్‌గా లేకపోతే ఇక్కడి వరకు కూడా రాలేరు. బట్ ఇక్కడి వరకు వచ్చారు అంటే చాలా చేంజ్ అయ్యారు కాబట్టే వచ్చారు. అండ్ ఇంకొకటేంటంటే మేబీ ఇప్పట్లో మీరు చేంజ్ అవ్వడానికి కానీ ఆర్ ఇప్పట్లో థింగ్స్‌ని బెటర్ చేయడానికి కానీ రెడీగా లేరు. అండ్ కంఫర్టబుల్‌గా కూడా ఫీల్ అవ్వట్లేదు. అంటే జస్ట్ అలా ముందుకు వెళ్ళిపోదాం. అలా సఫరింగ్ ఏమున్నా సరే ఆ సఫరింగే తీసుకుందాం అన్నట్టుగా అయితే ఉన్నారు. ఎందుకంటే లైఫ్‌లోని థింగ్స్ ఏంటంటే చేంజ్ అవుతాయి, బెటర్ అవుతది అనే ఫీలింగ్‌తో మీరు లేరు కాబట్టి మీ ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం మీ లైఫ్‌లోని ప్రోగ్రెస్ ఏం లేదండి. జస్ట్ థింగ్స్ సమ్ డే పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయి అనే ఒక ఫీలింగ్ ఎక్కడో తప్ప ఇంకేం లేదు. మీ పర్సెప్షన్ వరకైతే ఇంతే. అండ్ ఇంకా మీ లైఫ్‌లో ఒరిజినల్‌గా ఏం జరుగుతుంది అనే దాని కోసం కానీ మనం మాట్లాడినట్టయితే, మీరు పాస్ట్‌లో చాలా ఫేస్ చేశారు కదా! సో, పాస్ట్‌లో చాలా ఎక్స్‌పెక్టేషన్స్, హోప్స్ పెట్టుకున్నారు కదా! సో, అవన్నీ జరగలేదు. సో, జరగకపోయినా అట్‌లీస్ట్ అంటే మీరు మీ లైఫ్‌ని ఏంటంటే ఒకలా అనుకుంటే అది ఇంకొకలా ఉన్నప్పటికీ కూడా అవి మీరు ఫేస్ చేస్తూనే రావడం జరిగిందండి. కాబట్టి మీరేంటంటే ఈ ప్రాసెస్‌లోని ఎంత సఫర్ అయ్యారో ప్యారలల్‌గా హీల్ అవుతూ కూడా వచ్చారండి. ఎందుకంటే మీరు స్ట్రాంగ్ ఇండివిడ్యుయల్‌గా చేంజ్ అయ్యారు. నేను చెప్పినట్టుగా
మీరేంటంటే పాస్ట్ కి ప్రెసెంట్ కి చాలా మారారు. అంటే మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే మీకు లెసన్స్ అయ్యాయి. మీ పర్సనాలిటీని చేంజ్ చేసాయి. మీ లైఫ్ పర్పస్ కి మీరేంటంటే ఫాలో అయ్యేలా చేసాయని చెప్పొచ్చండి. నిజానికి ప్రతి మనిషి లైఫ్ పర్పస్ ఇదే ఇలానే ఉంటుంది అని చెప్పడానికి లేదు. ఆ టైంకి వాళ్ళు ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు దాన్ని కరెక్ట్ చేయడం కానీ, దాన్ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయడం కానీ, అది వన్ ఆఫ్ ద లైఫ్ పర్పస్ అవుతది. సో, బేసిక్‌గా నాకు తెలిసినంత వరకు మీ కార్డ్స్ చూస్తుంటే మీరేంటంటే పాస్ట్ ఎనర్జీస్ ప్రకారం అయితే కొన్ని ఫేస్ చేస్తున్నప్పుడు ప్యారలల్‌గా మీరు హీల్ అవ్వడం కానీ, మీరేంటంటే కొంత అంటే డిఫరెంట్‌గా చేంజ్ అవ్వడం కానీ ఇలాంటిది కూడా జరిగింది. అయితే ఇప్పుడు నిజానికి మీరు డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లోనే ఉన్నారు. అంటే మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? ఏం మారుతుంది అనేదైతే మీకు అర్థం అవ్వట్లేదు. అది నిజమే. అండ్ నెక్స్ట్ ఏంటి అనేది కూడా మీకు అర్థం అవ్వట్లేదు. బట్ ఇక్కడ మీరొకటి అర్థం చేసుకోవాలండి. మీరు డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు అనేది ఎంత నిజమో, ఇక్కడి నుంచి కొన్ని చేంజ్ అవుతాయి. వన్స్ ఎక్కడైతే ఎండ్ పాయింట్ ఉంటదో, అక్కడ బిగినింగ్ కూడా ఉంటదండి. ఎండింగ్ ఉన్న దగ్గర ఖచ్చితంగా బిగినింగ్ ఉంటది. సో, అలాంటప్పుడు ఏంటంటే, ఇవన్నీ పర్మనెంట్ కాదు అనేది మాత్రం ఫ్యాక్ట్. మీరెక్కడో హోప్ పెట్టుకుంటున్నారు చూడండి. ఎక్కడో చిన్న ఫీలింగ్‌తో ఉన్నారు. లైఫ్ బెటర్ అవుతుందని. అది నిజమేనండి. ఖచ్చితంగా మీ లైఫ్ అయితే బెటర్ అవుతుంది. అండ్ ఇప్పటి వరకు మీరు ఇవన్నీ కూడా ఎందుకు ఫేస్ చేశారు? ఫేస్ చేస్తున్నారు అంటే, మీ కర్మ అండి. కర్మని క్లియర్ చేసుకుంటున్నారండి. సో, దానివల్లే ఇన్ని జరుగుతున్నాయి. ఇన్ని ఫేస్ చేస్తున్నారు. చాలా కర్మ అనేది క్యారీ చేస్తున్నారండి. సో, దానివల్లే చాలా కాలం నుంచి మీ లైఫ్‌లో ఏది కూడా సరిగ్గా లేదు. అండ్ ఏదైనా సరే ఒకటి సరిగ్గా జరుగుతున్నా మళ్ళీ మారిపోతుంది. దానికి రీజన్ అదే. సో, డెఫినిట్‌గా ఈ లైఫ్‌లోనేంటంటే మీరు చాలా కార్మిక్ డెట్స్ అయితే క్లియర్ చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టే ఇలా అంటే ప్రతిసారి కూడా ఏదో ఒకటి జరుగుతుంది. దాని అర్థం ఏంటంటే లైఫ్ ఇంతే లేకపోతే మీరు ఇలాంటి ఒక సిట్యుయేషన్స్‌ని కంటిన్యూస్‌గా ఫేస్ చేస్తూనే ఉండాలి. ఆర్ మీరు ట్రాప్ అయిపోయారు అని అయితే అనుకోవద్దు. ఎందుకంటే ఈ కర్మని మీరు ఈ టైంలో క్లియర్ చేసుకుంటున్నారు కాబట్టి మేబీ మీ లైఫ్ మంచిగా మీకు కనిపించకపోవచ్చు. ఆర్ మీ లైఫ్‌లో పెద్దగా చేంజెస్ కూడా మీకేం కనిపించకపోవచ్చు. బట్ టైం అయితే వస్తుందండి. తొందరలోనే నాకు తెలిసినంత వరకు మీ కర్మనైతే మీరు క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి కూడా ఈ కార్మిక్ వీల్ అనేది స్పిన్ అవుతుంది కాబట్టి గుడ్ డేస్ స్టార్ట్ అవుతాయి. గుడ్ లక్ అనేది మీ లైఫ్‌లో మీరు చూస్తారు అని చెప్పొచ్చండి. సో, మీరేంటంటే కొంచెం వెయిట్ చేయండి. కొంచెం అంటే ఈ ఫేజ్‌లోనేంటంటే ఈ డిఫికల్టీనైతే ఫేస్ చేయాల్సుంటుంది. అండ్ నేను కూడా చెప్తున్నాను కదా! ఇవన్నీ ఒకేసారి షిఫ్ట్ అయిపోవు కానీ, బట్ ఖచ్చితంగా మీ లైఫ్ ఏంటంటే మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుందండి. ఎప్పుడైతే ఈ కార్డొచ్చిందో ఒక్కటి మాత్రం నేను చెప్తాను. లైఫ్‌లోనేంటంటే అన్ని డేస్ బ్యాడ్ డేసే ఉండవు. అంటే గుడ్ అండ్ బ్యాడ్ ఎప్పుడు బ్యాలెన్స్ అవుతూ ఉంటది. బట్ ఇప్పటి వరకు మీరేంటంటే చాలా బ్యాడ్ థింగ్సే ఎక్స్‌పీరియన్స్ చేశారు. అది మీ కర్మ వల్ల. బట్ ఈ కర్మ క్లియర్ అయిన తర్వాత మీ లైఫ్‌లోనే మీరు గుడ్ థింగ్స్‌ని కానీ, గుడ్ లక్‌ని కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. మేబీ లైఫ్‌లో అదర్ సైడ్ చూస్తారని చెప్పొచ్చు. లైఫ్‌లో ఇప్పటి వరకు ఒక సైడ్ చూసుంటే లైక్ ఫ్యూ ఇయర్స్ నుంచి నెక్స్ట్ లైఫ్‌లో అదర్ సైడ్ చూస్తారు. సో, మోస్ట్‌లీ ఇప్పటి వరకు మీరు చూసింది డార్క్ సైడ్ అయితే, నెక్స్ట్ నుంచి మీరు చూసేది లైట్ సైడ్ అని చెప్పొచ్చు. సో, ఇవన్నీ జరుగుతాయండి. మేబీ ఇప్పుడు మీకిది నమ్మబుద్ధి అవ్వకపోయినా, బట్ మీరు కర్మని ఫేస్ చేస్తున్నారు అనేది ఎంత నిజమో, మీరు సఫర్ అవుతున్నారు అనేది ఎంత నిజమో, ఖచ్చితంగా మీ లైఫ్‌లో పాజిటివ్‌గా చేంజెస్ వస్తాయి. మీరు కూడా గుడ్ థింగ్స్‌ని, గుడ్ డేస్‌ని చూస్తారు అనేది కూడా అంతే నిజం. ఎందుకంటే, ఆ టైం వచ్చే వరకు ఇది తెలీదండి. బట్ టైం వచ్చిన తర్వాత మీకు తెలియకుండానే కొన్ని చేంజెస్ అయితే వస్తాయి. సో, మేబీ కార్మిక్ వీల్ అనేది స్లోగా స్పిన్ అవుతూ ఉండొచ్చు. బట్ ఖచ్చితంగా గుడ్ థింగ్స్ అయితే జరుగుతాయి. మీ లైఫ్‌లో ఒరిజినల్‌గా అయితే గుడ్ థింగ్స్ జరగడానికి ఇంకా ఉంది టైము. బట్ ఈ గ్యాప్‌లోనేంటంటే మీరు స్టక్ అయిపోయి అంటే లైఫ్ ఇంతేనేమో అనుకున్నట్టు ఫీల్ అవుతున్నారు. ఈ టైంలోనేంటంటే పర్టిక్యులర్‌గా నేను మీకు మోటివేట్ చేసేదేం లేదు కానీ, బట్ ఈ ఫేజ్‌లోనేంటంటే మోస్ట్‌లీ స్ట్రాంగ్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉండడానికే ట్రై చేయండి. లైఫ్ ఈరోజు కాకపోతే రేపైనా బెటర్ అవుతుంది అనే ఒక చిన్న హోప్‌తో ఉన్నారు కదా! ఆ హోప్‌ని మాత్రం అలా కంటిన్యూ చేస్తూనే మూవ్ అవ్వండి. ఖచ్చితంగా లైఫ్‌లోనేంటంటే గుడ్ డేస్ చూసే టైం అయితే వస్తది. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి వీటి నుంచి బయటపడాలని చూస్తున్నారండి. ఎలా, ఏంటి అనేది ఏం అర్థం అవ్వట్లేదు. ఈ ప్రాసెస్‌లో వ్యక్తులు సపోర్ట్ కూడా తీసుకుంటున్నట్టున్నారు. ఆర్ వ్యక్తులు కోఆపరేట్ చేయాలని చూస్తున్నారు కానీ, బట్ మీకు ఏది కూడా జరగట్లేదు. సో, నేను చెప్పాను కదండీ! కర్మ అనేది స్ట్రాంగ్‌గా ఉంది. కార్మిక్ వీల్ అయితే స్పిన్ అవుతుంది. డెఫినిట్‌గా నేను ఒకటే చెప్తానండి. ఈ టైంలో మీకెవరు సపోర్ట్ చేసినా, చేయకపోయినా మీరేంటంటే మోస్ట్‌లీ తప్పించుకోవడానికి కానీ షార్ట్ కట్స్ కానీ వెతకొద్దండి. డిఫికల్టీస్ ఉంటే డిఫికల్టీస్‌ని
అలా ఫేస్ చేయడానికే ట్రై చేయండి. ఎందుకంటే కర్మ అనేది క్లియర్ అయిపోతే మీరు ఫ్రీ అయిపోతారు. అండ్ ఈ కార్మిక్ టైస్ అనేవి కట్ అయిపోయిన తర్వాత మీ లైఫ్‌ని మీరేంటంటే డిఫరెంట్ సైడ్ కూడా చూడగలుగుతారు. సో, బేసిక్‌గా ఆ సఫరింగ్ ఎవరైతే తీసుకుంటున్నారో ఇది సఫరింగు. సో, నేను తీసుకుంటున్నానంటే లైఫ్ ఇంతే అన్నట్టుగా కాకుండా కర్మాని క్లియర్ చేసుకుంటున్నాను. సో, దీనివల్ల కొన్ని ఫేస్ చేస్తున్నాను. సో, ముందు ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నా, ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నా సేఫ్‌గా అయితే మాత్రం థింగ్స్ ఆపరేట్ చేయడం కానీ, ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేయడం కానీ, ఆర్ కైండ్ ఆఫ్ షార్ట్ కట్స్ వెతకడం కానీ ఇలాంటివి చేయడం వేస్ట్. ఏం జరిగితే అది జరిగింది. ఫేస్ చేయడమే మంచిది అన్నట్టుగా మీరు రెడీగా ఉంటే, వన్స్ మీరేంటంటే స్లోగా అవి ఫేస్ చేయడం స్టార్ట్ చేస్తుంటే, నేచురల్‌గానే థింగ్స్ ఏంటంటే చేంజ్ అయిపోతుంటాయండి. అంటే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్‌లో మీరు అనుకున్న దానికంటే కూడా గుడ్ డేస్ చూస్తారు. ఇది మీరేంటంటే అస్సలు ట్రస్ట్ చేయలేరు ఇప్పుడైతే. బట్ సూన్ మీకే అర్థమవుతుంది మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే లైఫ్‌లో మేబీ ఏం జరుగుతుందో ఇప్పటి వరకు మీరు క్లూలెస్‌గా ఫీల్ అవ్వచ్చు. దానికి రీజన్ ఏంటంటే మీ కర్మ అనేది మీరు క్లియర్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ ఫేజ్, ఆ టైం వరకు మీకేం తెలీదండి. అండ్ అవి ఫేస్ చేస్తూనే ఉండాలి. బట్ అది ఎండ్ అయ్యే టైంలోనేంటంటే ప్రతీదీ క్లారిటీ వస్తది. సో, మీ లైఫ్‌లో కూడా అలానే మీరు ఇంకొంతకాలం వెయిట్ చేస్తే డెఫినిట్‌గా మీకు అర్థమవుతది. ఈ ప్రాసెస్‌లో మీకెవరు సపోర్ట్ చేసినా, చెయ్యకపోయినా నష్టమైతే ఏం లేదండి. బట్ ఎవరైనా సిన్సియర్‌గా సపోర్ట్ చేస్తే మాత్రం డెఫినిట్‌గా వాళ్ళ సపోర్ట్ తీసేసుకోండి. బట్ ఏది ఏమైనా సరే లైఫ్ అయితే చేంజ్ అవుతుందండి. సో, మీరేంటంటే దీనికోసం ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 2, 5, 8, 11, 14, 17, 20, 23, 26, 29 డేట్స్‌లో పుట్టారో సో, మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ జీవితం కోసం మీరు అనుకుంటుంది మీ జీవితంలో ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు వర్సెస్ ఒరిజినల్‌గా మీ జీవితంలో ఏం జరుగుతుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఫస్ట్ అయితే మీ జీవితం కోసం మీరేమనుకుంటున్నారు? మీ జీవితంలో ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారో దాని కోసం మాట్లాడతాను. తర్వాత ఒరిజినల్‌గా ఏం జరుగుతుందో మాట్లాడతాను. మరి అలా చూసినట్టయితే మీ లైఫ్‌లోనేంటంటే ఫస్ట్ నుంచి కూడా నాకు తెలిసినంత వరకు మీరు ఏదైనా ఒకటి కావాలి అనుకుంటే దానికోసం మీరు కష్టపడితే ఆర్ మీరు మీ 100% ఇస్తేనే సాధించుకునేవారు తప్ప మీకు లైఫ్‌లో ఏది కూడా ఈజీగా రాలేదండి. అంటే పర్టిక్యులర్‌గా ఏ యాస్పెక్ట్‌లో అయినా సరే సక్సెస్ కానీ థింగ్స్ కొంచెమైనా మీకు బెటర్‌గా వర్కౌట్ అవ్వడం అనేది ఎలాంటి సిట్యుయేషన్ అంటే మోస్ట్‌లీ మీరు కష్టపడితేనే ఆర్ మీరేంటంటే మీ 100% ఇస్తేనే వచ్చాయి కానీ మీరు ఏది కూడా అంటే ఈజీగా అయితే మీ లైఫ్‌లో సాధించుకోలేదు అనే ఫీలింగ్ అయితే మీకుంది. ఎందుకంటే మీరేం ఫేస్ చేస్తారో మీకు తెలుసు. పర్టిక్యులర్‌గా ఇక్కడ వ్యక్తులు ఏం మాట్లాడినా ఆర్ మీకేమనిపిస్తుందో స్టిల్ మీరు మాత్రం అంటే ఈ విషయంలో మాత్రం ఫుల్ క్లియర్‌గా ఉన్నారు. ఎందుకంటే మీరు ఏది కూడా లైఫ్‌లో ఈజీగా సాధించుకోలేకపోయారండి. ప్రతి దానికి కూడా మీరు పే చేసిన ప్రైస్ అనేది చాలా ఎక్కువనే చెప్పాలి. సో, దానివల్ల మీరేంటంటే ఎప్పుడూ లైఫ్‌లో కంఫర్టబుల్‌గా లేరు. ఎప్పుడూ కూడా మీకేంటంటే ఆ హ్యాపీనెస్ అనేది ఈజీగా దొరకలేదు. సో, మీరు ఇప్పుడు కూడా ఏంటంటే అవన్నీ ఈజీగా దొరుకుతాయని ఏమి అనుకోవట్లేదు కానీ, బట్ అట్‌లీస్ట్ మీరేంటంటే ఇంకా ఓల్డ్ పర్సన్‌లా మాత్రం ఉండకూడదు అని అనుకుంటున్నారు. అందరిలాగా నార్మల్‌గా ఉండాలి అనుకుంటున్నారు. అందరిలాగా మీ లైఫ్ కూడా నార్మల్‌గా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు అని అనుకుంటున్నారు. కాకపోతే మీకేమనిపిస్తుందంటే లైఫ్ మీకేదైనా ఈజీగా ఇస్తుంది తర్వాత మీరు ఎలాంటి ప్రైస్ పే చేయాల్సుంటుందో, అలాంటి కంఫర్ట్‌కి అనే ఫీలింగ్ కూడా మీకుంది. సో, మీరేంటంటే కొంచెం భయపడుతున్నారండి. నిజానికి లైఫ్ కంఫర్టబుల్‌గా అవ్వాలి అనే కోరిక మీకుంది. సో, యాక్చువల్‌గా మీ లైఫ్ ప్రెజెంట్ అయితే నార్మల్‌గానే ఉంది. పెద్ద ప్రాబ్లమ్స్, పెద్ద ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నట్టుగా అయితే అనిపించట్లేదు. ఎందుకంటే పాస్ట్‌లో చాలా ఫేస్ చేశారండి. చాలా చూసారండి. సో, మేబీ మీకిది అలవాటైనా అయిపోయి ఉండాలి. లేకపోతే మీరేంటంటే ఇంకా అవన్నీ మిమ్మల్ని ఎఫెక్ట్ చేయవు అన్నట్టుగా అయినా చేంజ్ అయిపోయి ఉండాలి. ఓల్డ్ పర్సన్‌లా ఉండకూడదని చెప్పి కొన్ని ప్రయత్నాలు మాత్రం చేస్తున్నారు. కొన్ని చేంజెస్‌కి ట్రై చేస్తున్నారు. బట్ దానికి కూడా మీరు భయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరలా ఉంటే మీ లైఫ్ మళ్ళీ డిఫికల్ట్ అయిపోతదేమో. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మీకు ఏది ఈజీగా లైఫ్‌లో రాలేదు కాబట్టి,
ఒకవేళ మీరు మీ ప్యాటర్న్ ని చేంజ్ చేసుకొని మీరు అలా చేంజ్ అయితే మళ్ళీ మీ లైఫ్ లోకి ఏది అంత ఈజీగా రాదేమో. ఒకవేళ ఆ టైంకి అది వచ్చినా తర్వాత మీరు ఇబ్బంది పడతారేమో, తర్వాత ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో అనే భయం మీకుంది. సో దీనివల్ల మీరు ఏంటంటే టైం టు టైం చాలా డిస్టర్బ్ అవుతున్నారు, చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. అంటే మీ పరిస్థితి ఎలా అయిపోయిందంటే లైఫ్ లో ప్రాబ్లం లేకపోతే ఒక బాధ, ప్రాబ్లం ఉంటే ఒక బాధ. ప్రాబ్లం లేకపోతే తర్వాత ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ అవుతదో, తర్వాత ఎలాంటి స్ట్రెస్ తీసుకుంటారో అనే ఫీలింగు. ప్రాబ్లమ్ అనేది ఉంటే మామూలే లైఫ్ ఎప్పుడు ఇంతే కదా! ఇప్పుడు కొత్తగా ఏం లేదు. సో, మళ్ళీ మనం ఏంటంటే ఇక్కడ మన 100% ఇవ్వడమో, లేకపోతే చేయాల్సింది చేస్తే చేంజ్ ఒస్తది. అంటే ఇలా మీరు ఫీల్ అవుతున్నారు. లైఫ్ మీద పెద్ద హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ లేవండి. అంటే లైఫ్ చేంజ్ అవ్వాలి అనే ఫీలింగ్ ఉంది. అందరిలాగా మీరు కూడా హ్యాపీగా ఉండాలనే అనుకుంటున్నారు. బట్ అందరి హ్యాపీనెస్‌కి వాళ్ళేం ప్రైస్ పే చేస్తున్నారో మీకు తెలీదు కదా! మీరేమనుకుంటున్నారంటే వాళ్ళేం పే చేయట్లేదు అనుకుంటున్నారు. బట్ మీరు మాత్రం ఇక్కడ మీ 100% ఇస్తున్నారు. చాలా ఫేస్ చేస్తున్నారు. చాలా సఫర్ అయిన తర్వాత మీకది దొరుకుతుంది కాబట్టి, మీకైతే అంత ఈజీ కాదు అనే ఫీలింగ్‌లో మీరున్నారండి. సో, బేసిక్‌గా లైఫ్ విషయంలో మీ పర్సెప్షన్ అయితే మోస్ట్‌లీ ఇలానే ఉంది. కొత్తగా అంటే ఇక్కడ మీకొక హోప్ కానీ, ఒక ఎక్స్‌పెక్టేషన్ కానీ ఏం లేదు. అంటే ఎప్పుడూ లైఫ్ ప్లెయిన్‌గానే ఉంటది. అందరిది కూడా అప్స్ అండ్ డౌన్స్ అనేవి కామనే. బట్ మీరేంటంటే సాధించుకోవాల్సినవి సాధించుకున్నారు. పూర్తిగా సాధించుకోలేదు అంటే ఎప్పుడూ డౌన్ ఫాలే అని నేను అనుకోను. ఎందుకంటే మీ కార్డ్స్‌లో అలాంటిదేం కనిపించట్లేదు. కానీ మీరేంటంటే దానికి చాలా ప్రైస్ పే చేశారు. చాలా అడ్జస్ట్‌మెంట్స్, కాంప్రమైజెస్ చేసుకున్నారు అనే ఆ క్లారిటీ మాత్రం మీకుంది. అది మీరెలా తీసుకుంటున్నారంటే మేబీ అన్ని ఇబ్బందులు కాకుండా కొన్నైనా సింపుల్‌గా జరిగుంటే బావుండేది అనే ఫీలింగ్. దానివల్ల మీరేంటంటే ఇంక డిసైడ్ అయిపోయారు. కష్టపడకపోతే మీరు చాలా ఎఫర్ట్స్, చాలా స్ట్రగుల్ పడకపోతే మీకు ఏది గూడా ఈజీగా రాదు అని. సో, అందుకే మీకేంటంటే లైఫ్‌లో కొన్ని మంచిగా జరుగుతున్న నమ్మకం లేదు. అలానే కొన్ని చెడ్డగా జరుగుతున్నా సరే అవి మారుతాయో లేదో, అసలు మీ పరిస్థితి ఏంటో అనే భయం, బాధ ఇవి మీకెక్కువైపోయాయి. ఒరిజినల్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీకు మీరే కొన్ని ఊహించుకుంటున్నారు. మీకు మీరే కొన్ని అంటే అలా అనుకుంటున్నారు కానీ చాలా డిఫరెన్స్ ఉందండి. సో, అంటే ఒరిజినల్‌గా మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ నుంచి కూడా అంటే ఒకటి మాత్రం నిజమండి. ప్రతి మనిషి లైఫ్‌లో కూడా కష్టపడంది ఏది ఈజీగా రాదండి. ఒకవేళ ఏదైనా ఒకటి ఈజీగా వచ్చిందంటే అది ఎక్కువ రోజులు ఉండదు ఫస్ట్. అంటే మీ లైఫ్‌లో వర్తీ కానిది మీకు రాలేదండి. వర్తీ అయిందే మీరు కష్టపడి సాధించుకున్నారు. సో, ఇక్కడేంటంటే మీరు అంటే ఆ విధంగా నెగెటివ్‌గా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు కూడా ఏంటంటే మీరు మీ ప్రయారిటీస్‌ని అర్థం చేసుకోలేకపోతున్నారు. మీకేంటంటే ఇంకా అంటే మీ లైఫ్‌లో కొన్ని జరుగుతున్నప్పుడు అది వర్తియా కాదా అనే క్లారిటీ రావట్లేదు. మీరు 100% దాని కోసం కాంట్రిబ్యూట్ చేయొచ్చా లేదా అనేది మీకు అర్థం అవ్వట్లేదు. సో, అది ఇక్కడ రియల్ ప్రాబ్లమ్ లాగా నాకనిపిస్తుంది. ఎందుకో అందుకే దానివల్ల మీరు డిస్టర్బ్ అవుతున్నారండి. బట్ ఏ రోజైతే మీ లైఫ్‌లో ఏది ఇంపార్టెంట్ కాదో మీరు డిఫరెన్షియేట్ చేసుకొని మీ 100% ఇస్తున్నప్పుడు అది లాంగ్ లాస్ట్ అవుతుంది అంటే మీరు డిజర్వ్ చేసేదే లాంగ్ లాస్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు డిజర్వ్ చేయంది ఎందుకు లాంగ్ లాస్ట్ అవుతది? అండ్ మీరు డిజర్వ్ చేయంది కూడా మీ లైఫ్‌లో తొందరగా వస్తదండి. అది తొందరగానే వెళ్ళిపోతుంది కూడా. సో, మీరేంటంటే ఇలా నెగెటివ్‌గా ఆలోచించడం మానేయండి. ఎందుకంటే ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో చాలా అంటే ఇబ్బంది పడుతున్నారు. అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే లైఫ్ చాలా కాంప్లికేటెడ్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు. అందరిలాగా హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు కానీ ఆ హ్యాపీనెస్ అనేది మీకు ఈజీగా రావట్లేదు. అలా వచ్చినా ఏం ప్రాబ్లమ్ ఉంటదో ఏంటో అనుకుంటున్నారు. సో, ఇలా మీరు ఆలోచించడానికి రీజన్ ఏంటంటే మీకు రియల్‌గా ప్రయారిటీ ఏంటో తెలియట్లేదండి. మీకు ఏది ఇంపార్టెంటో, ఏది తక్కువ ఇంపార్టెంటో తెలియట్లేదు. సో, అందుకే మీరేంటంటే ఏది హోల్డ్ చేయాలి, ఏది డ్రాప్ చేయాలో తెలుసుకోలేకపోతున్నారు. దానివల్ల అంటే ఆ కన్‌ఫ్యూజన్‌లో మీరేంటంటే ఇలా ఫీల్ అవుతున్నారు కానీ, బట్ మీరు చేసే ప్రతి పనిలో కానీ మీ లైఫ్‌కి ఏం కావాలి అనే ఒక క్లారిటీ కానీ మీరు మెయింటైన్ చేస్తే, ముందు మీరేంటంటే నేను పాస్ట్‌లో కష్టపడ్డాను, పాస్ట్‌లో ఇబ్బంది పడ్డాను అనే ఆ భయాలను ముందు విడిచిపెట్టేస్తారు. అలాంటి ఫీలింగ్స్‌ని ఏంటంటే విడిచిపెట్టేయగలుగుతారండి. అండ్ అలా విడిచిపెట్టేసిన తర్వాత మీరు వర్తీ అనుకుంది, మీకు హ్యాపీనెస్ ఇచ్చేదాని కోసమే మీరు కష్టపడతారు. అలా కష్టపడిన తర్వాత అదొచ్చిన తర్వాత ఖచ్చితంగా హ్యాపీగా ఉంటారు. ఆ టైంకి కష్టపడి ఉండొచ్చు కానీ, బట్ అది సాధించుకున్న తర్వాత అవన్నీ మర్చిపోతారండి. అదొక రిలేషన్‌షిప్పే కాదు, కెరియర్ యాస్పెక్ట్‌లోనే కాదు, ఎక్కడైనా సరే అంతే. బట్ ప్రయారిటీస్ ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు ఒక వ్యక్తిని ఇష్టపడ్డారనుకోండి, సో, ఆ వ్యక్తితో చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో, మీరనుకోవచ్చు నేను నా 100% ఇస్తున్నాను. ఇంత కష్టపడితే ఈ వ్యక్తి నా లైఫ్‌లో ఉంటున్నారు అని. కాకపోతే
ఆ వ్యక్తి ఉండడం అనేది ప్రయారిటీ అని మీరు అర్థం చేసుకుంటే, వాళ్ళు ఉంటేనే మీ హ్యాపీనెస్ అనేది ఉంటుంది అని అలాంటి ఒక క్లారిటీ ఉంటే, వాళ్ళ కోసం మీరు పడే కష్టాన్ని మీరేంటంటే ఎక్కువగా కష్టపడ్డాను అని అనుకోరండి. ఆర్ మీరేంటంటే వాళ్ళని బ్లేమ్ చేయరు. డెఫినెట్‌గా మన లైఫ్‌లో మనం ఒకటి కోరుకున్నప్పుడు, ఒకటి ఉండాలి అనుకున్నప్పుడు దానికి మనం ఒక ప్రైస్‌ని పే చేయాల్సి ఉంటుందండి. మనమేంటంటే ఏది కూడా ఈజీగా మన లైఫ్‌లో సాధించుకోలేం. ఇప్పుడు మీరేంటంటే ఒక వ్యక్తి విషయంలో ఏ కష్టము పడకుండా ఫ్రీగా, కంఫర్టబుల్‌గా ఉన్నారు అంటే, అయితే ఆ వ్యక్తి మీద మీకు ఫీలింగ్స్ అయినా లేవు. ఆర్ ఆ వ్యక్తి అయినా సరే మీ దగ్గర ఏదో మేనేజ్ చేయడం, మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేయడం అయినా చేస్తూ ఉండాలి. ఆర్ అలాంటి రిలేషన్‌షిప్ ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ అయిపోవచ్చు. సో, ఒక పర్సన్‌తో మనం రియల్‌గా ఉన్నప్పుడు ఆర్ వాళ్ళు మనతో రియల్‌గా ఉన్నప్పుడు కొన్ని డిఫికల్టీస్, కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. సో, అక్కడ మనం ఏంటంటే మనం 100% ఇస్తున్నప్పుడు మనమే ఇస్తున్నాం, వాళ్ళేమి ఇవ్వట్లేదు. అలా కాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ట్రూ లవ్‌లో కాలిక్యులేషన్స్ అనేవి ఏమి ఉండవు. ఆఫ్‌కోర్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఆ వ్యక్తి మనకు కావాలి అనుకోవడం అనేది మన చాయిసే కదా! ఇప్పుడు ఆ వ్యక్తిని వద్దు అనుకుంటే వాళ్ళని వద్దు అని మనం చెప్పొచ్చు. బట్ కావాలి అనుకోని మనమే ఒక చాయిస్ చేసుకుంటున్నాం. కావాలి అనుకోని వాళ్ళ కోసం అన్నీ జేస్తున్నాం. సో, ఇంక వాళ్ళని బ్లేమ్ చేయడానికి ఏముంటది? ఆర్ ఇక్కడేంటంటే వాళ్ళు వర్తీ అనుకున్నారు కాబట్టి మీరు అంతలా స్టాండ్ తీసుకుంటున్నారు. అంటే ఇది మెయిన్ పాయింట్ అండి. ఇది మీరేంటంటే చూడలేకపోతున్నారు. సిట్యుయేషన్స్‌లోనేంటంటే ఏది కూడా బియాండ్ చూడట్లేదు. మీరు ఫేస్ చేసినంత వరకు మీకు అర్థమైన వరకే మీరు ఏదైనా తీసుకుంటున్నారు. సో, దానివల్ల లైఫ్ డిఫికల్టీ అనిపిస్తుంది. లైఫ్‌లో కొన్ని వస్తున్నా సరే మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే తర్వాత ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయేమో అనుకుంటున్నారు. సో, మీరు ఏ రోజైతే ఇక్కడ ఏది మీకు ఇంపార్టెంటు అంటే మీరు ఏం చేస్తున్నారు? మీరు చేస్తున్న దాని వెనక మీరేం సాధించుకుంటున్నారు? కొంచెం సిట్యుయేషన్స్‌ని బియాండ్ చూడడానికి ట్రై చేసినప్పుడు మాత్రం మీ లైఫ్‌లోని అంటే గుడ్ థింగ్సే జరుగుతున్నాయి. కాకపోతే అంటే మీరు వర్తీ అనుకున్న దాని కోసం ఫైట్ చేస్తే, ఒక క్లారిటీతో చేస్తే మీకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఎలా అయినా వస్తది అని ఇక్కడ యూనివర్స్ చెప్తుందండి. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సెకండ్ కార్డ్ సెట్ రీడింగ్ ఏంటంటే కొంచెం డీప్‌గా అర్థం చేసుకున్న వాళ్ళకైతే అర్థమవుతది. ఏదో పైన చూసిన వాళ్ళకి పెద్దగా అర్థం అవ్వకపోవచ్చు. బట్ ఏది ఏమైనా సరే మీ లైఫ్‌లో మీరు అనుకుంటుంది, మీరు పడుతున్న బాధ, మీరు తీసుకుంటున్న సఫరింగ్స్ అన్నీ కూడా మీ ఊహల నుంచి ఆర్ మీకు అంటే ఇక్కడ ఏది ఇంపార్టెంటో అర్థం కాక, ప్రయారిటీస్ తెలుసుకోక ఇలాంటివి క్రియేట్ అవుతున్నాయి కానీ, ఒరిజినల్‌గా మీరు ఏది ఇంపార్టెంట్, ప్రయారిటీ ఏంటో తెలుసుకుంటే, దాని కోసం మీరు ఫైట్ చేసినా ఇబ్బంది పడరు. మీరు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సఫరింగ్స్ ఉన్నాయి. ఇక్కడి వరకే ఆలోచిస్తున్నారండి. బట్ ప్రాబ్లమ్స్, సఫరింగ్స్ అనేవి ప్రతి సిట్యుయేషన్‌కి ఉంటాయి. బట్ వర్తీ అనుకున్న తర్వాత అవి మీరు చేస్తే తర్వాతైనా మీరు హ్యాపీగా ఉంటారు కానీ, మీరేమి ఎప్పుడు కూడా సాడ్‌గానే ఉండరు. అంటే మీరు సిట్యుయేషన్స్‌ని అలా బియాండ్ చూడాల్సిన అవసరం ఉంది అని ఇక్కడ అర్థం. సో, మీకు ఎంతవరకు అర్థమైందో, ఎంతవరకు రెసొనేట్ అయిందో అక్కడి వరకు తీసేసుకోండి. ఎందుకంటే ఎక్కువ ఆలోచించడానికి ఏం లేదు. జస్ట్ సిట్యుయేషన్స్ అనేవి సింపుల్‌గానే తీసుకోండి. బట్ లైఫ్‌లో అన్నీ ఎలానో జరుగుతాయి. ఇదే లైఫు అని అలా మాత్రం అనుకోవద్దు. జస్ట్ మీకు ఏది ఇంపార్టెంటు, ఏది ఇంపార్టెంట్ కాదో అర్థం చేసుకొని, ఇంపార్టెంట్ అయిన దాని కోసం 100% ఇవ్వండి. అప్పుడు మీరేంటంటే లైఫ్‌లో ఇబ్బందులు పడినా ఆర్ కొంచెం ఆ టైంకి కష్టంలా అనిపించినా ఖచ్చితంగా తర్వాతైనా హ్యాపీగా ఉంటారండి. మీ డెసిషన్‌కైతే మీరు రిగ్రెట్ అవ్వరు. సో, మీ లైఫ్‌లోనేంటంటే గుడ్ థింగ్సే జరుగుతున్నాయి. కాకపోతే మీకు ప్రయారిటీస్ ఏంటో తెలియకపోవడం వల్ల గుడ్ థింగ్స్ జరిగిన దానికి మీరేంటంటే ఏదో నేను కష్టపడుతున్నాను, నేను ఇబ్బందులు పడుతుంటే అవి జరుగుతున్నాయని అనుకుంటున్నారు. బట్ ఏది ఏమైనా సరే లైఫ్‌లో ఫస్ట్ ఏది ఈజీగా రాదు. ఒకటొచ్చింది అంటే దానికి మీరేదో ప్రైస్‌ని పే చేయాల్సిన పరిస్థితి ఉంటది. అండ్ అది లాంగ్ లాస్ట్ కూడా అవుతుంది. సో, మీ లైఫ్‌లోని ఇది మీరు ఈ లాజిక్‌ని అర్థం చేసుకుంటే మీ లైఫ్‌లోని గుడ్ థింగ్సే జరుగుతున్నాయి. ఇప్పటివరకు జరిగినవి కూడా మీకోసమే జరిగాయి. మీ మంచికే జరుగుతున్నాయి అనేది మాత్రం మీరు తెలుసుకుంటారు. వచ్చే రోజుల్లో కూడా అలానే జరుగుతాయని మీకు అర్థమవుతదండి. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. మీకేంటంటేనండి లైఫ్ మీద హోప్ ఉందండి. లైఫ్ బెటర్ అవుతాది. లైఫ్‌లోనేంటంటే థింగ్స్ అనేవి మీకు కంఫర్ట్‌నిస్తాయి అనే ఫీలింగు ఎక్కడో ఉంది కానీ, బట్ చాలా ఫేస్ చేయడం వల్ల ఎందుకో కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవ్వట్లేదు. మీరు అనుకున్న దానికి అంటే అక్కడ ఎగ్జాక్ట్‌గా జరగకపోతే మళ్ళీ డిసప్పాయింట్ అవ్వాల్సొస్తది. సో, ఎందుకులే అని అలా అనుకుంటున్నారు కానీ, యాక్చువల్‌గా మీరు సిట్యుయేషన్స్ నేను చెప్పినట్టుగా సర్ఫేస్‌లో చూస్తున్నారంతే. డీప్‌గా చెక్ చేయట్లేదు. ప్రయారిటీస్ ఏంటో తెలిస్తే సిట్యుయేషన్స్‌ని డీప్‌గా చూడగలరు. సిట్యుయేషన్స్ అనేవి సర్ఫేస్‌లోనే చూస్తున్నారు అంటే, మీకు అర్థం కావట్లేదు కాబట్టి సర్ఫేస్‌లో చూస్తున్నారు. అండ్ మీరేంటంటే, ఏం కావాలి అనేది కూడా క్లారిటీ తెచ్చుకోవట్లేదండి. ఎందుకంటే, ఇప్పుడు మీకు అలాంటి క్లారిటీ ఉంటే,
అది నెగిటివ్ గా జరిగినా ఏమవుతుంది, ఆర్ మీరు అనుకున్నంత జరగకపోయినా ఏమవుతుంది, నెక్స్ట్ టైం దాన్ని అలా వర్కౌట్ చేయడం కోసం ట్రై చేస్తారు. సో ఏది ఏమైనా సరే సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకైతే నేను ఒకటే చెప్తానండి. మీరు ఏదైనా సరే ఒకటి కష్టపడే ముందు అది వర్తియా కాదా? అది మీకు ఇంపార్టెంటా కాదా చూడండి. చూసిన తర్వాత కష్టపడండి. రిజల్ట్ అయితే ఉంటది. ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఉంటారు. బట్ నేను ఎక్కువ కష్టపడుతున్నాను, నాకు రిజల్ట్ రావట్లేదు అలా మాత్రం అనుకోవద్దు. ఆ రిజల్ట్ వచ్చినా సరే నేను కష్టపడుతున్నాను, నాకు ఇబ్బందులైతే తప్పట్లేదు అని కూడా మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఇబ్బందులు లేకుండా అయితే లైఫ్‌లో ఏది ఈజీగా రాదు. సో మీరు ఏంటంటే అందుకే మీకు ఇష్టమైన దాని కోసం మీరలా చేశారనుకోండి, అట్‌లీస్ట్ లాంగ్ రన్‌లో మీరు సాటిస్ఫై అయ్యేలాగా రిజల్ట్ ఉంటే మీరివన్నీ మర్చిపోతారండి. బట్ మీరేంటంటే అలా మర్చిపోవట్లేదు. మీరు మర్చిపోకుండా వచ్చే రోజుల్లో కూడా నేను ఇవే ఫేస్ చేస్తానేమో, సో ఈజీగా ఏదొచ్చినా సరే యాక్సెప్ట్ చేయడానికి లేదు అన్నట్టుగా అలా ఆలోచిస్తున్నారు. సో అలా అయితే ఆలోచించొద్దు. మోస్ట్‌లీ థింగ్స్ అయితే బెటర్‌గానే వర్కౌట్ అవుతాయి. అండ్ మీ ప్రయారిటీస్ మీకు తెలిసినప్పుడు మీరు దాని కోసం కష్టపడినప్పుడు కూడా మీరు తర్వాత హ్యాపీగా ఉంటారండి. సో, ఖచ్చితంగా హ్యాపీగా ఉంటారు. మీ లైఫ్‌లో అయితే గుడ్‌గానే అన్నీ జరుగుతున్నాయి. బట్ జస్ట్ కొన్ని తెలుసుకోలేకపోవడం వల్ల మీకు అర్థం అవ్వట్లేదు అదేంటి అనేది. అది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు అలా అర్థం అవ్వకపోయినా మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తదో అంటే మీ గట్ ఫీలింగ్ అనేది ఒకటి క్లియర్‌గా చెప్తూ ఉంటదండి. మీరు కొన్ని సెన్స్ చేస్తూ ఉంటారు. సో, ఆ సెన్స్ చేసిన దాన్ని ట్రస్ట్ చేసైనా ఫాలో అయిపోండి. ఆటోమేటిక్‌గా థింగ్స్ సెట్ అయిపోతాయి. ప్రతిదీ మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా ఉండకపోయినా స్టిల్ ఇవన్నీ మిమ్మల్ని ఎక్కడికి చేరుస్తున్నాయనేది తర్వాతైనా మీకు తెలుస్తది. సో, మీరేంటంటే పర్టిక్యులర్‌గా ఏది కూడా చేయడం కోసం డెస్పరేట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆర్ ఏది నాకు ఇంపార్టెంట్ కాదు అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ జీవితం కోసం మీరేమనుకుంటున్నారో ఐ మీన్ మీ జీవితంలో ఏం జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారు వర్సెస్ ఒరిజినల్‌గా మీ జీవితంలో ఏం జరుగుతుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి అనేదైతే చూద్దాం. సో, ఫస్టయితే మీ జీవితం కోసం మీరేమనుకుంటున్నారు? ఐ మీన్ ఏం జరుగుతుందని మీరనుకుంటున్నారో దాని కోసం మాట్లాడతాను. తర్వాత ఒరిజినల్‌గా ఏం జరుగుతుందనే దాని కోసం మాట్లాడతాను. సో, మీ లైఫ్‌లోనేంటంటే చాలా డిస్టర్బెన్సెస్ అయితే మీరు ఫేస్ చేశారండి. పాస్ట్‌లో కానీ చూసినట్టయితే కొన్ని సిట్యుయేషన్స్ మీ లైఫ్‌లో మీరు ఫేస్ చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే మీరు చాలా డిస్టర్బ్ అవ్వడం కానీ, దానికి మీరేంటంటే చాలా ప్రైస్‌ని పే చేయడం కానీ ఇలాంటివి జరిగాయి. మీరు కూడా అనుకోలేదు లైఫ్ ఎంత డిస్టర్బ్ అయిపోతుంది ఆర్ ఇలా అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ కొన్ని జరుగుతాయి అని. బట్ రిపీటెడ్‌గా కొన్ని ఫేస్ చేయడం అయితే జరిగింది. సో, అక్కడి నుంచి మీరేంటంటే లైఫ్ మీద హోప్ పెట్టుకోవడం మానేశారు. అండ్ ఎక్కడో కానీ మీకు వ్యక్తులకి మధ్యలో ఎనిమిటీ కానీ ఆర్ కొంత సిట్యుయేషన్స్ కూడా పాజిటివ్‌గా లేవండి. లైక్ ఎందుకో కానీ మీరు ఇక్కడ చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఈ విషయంలోనేంటంటే మీరు అనుకున్నది జరగలేదు. ఆర్ మీకేంటంటే ఈ సిట్యుయేషన్స్ హ్యాపీనెస్ ఇవ్వలేదు. యాక్చువల్‌గా ఇవి హ్యాపీనెస్ ఇస్తాయి. మీరేంటంటే కంఫర్టబుల్‌గా ఉంటారనుకున్నారు. బట్ మీరేంటంటే లైఫ్‌లోని అంటే ఇలా ఈ ఫేజ్‌లోకి ఎంటర్ అవుతారు. ఐ మీన్ ఇలాంటి సిట్యుయేషన్స్ వ్యక్తులతో ఫేస్ చేస్తారని అనుకోలేదు. బట్ మీకేమనిపిస్తుందంటే ఇవి బెటర్ అవుతాయి ఆర్ ఇవి చేంజ్ అవుతాయి అని ఎక్కడా అనిపించట్లేదు. దానికి తోడు మీరేంటంటే దీనివల్ల ఇంకా ఇబ్బందులు పడతారు. ఇంకా చాలా జరుగుతాయి అనే ఫీలింగ్‌తో కూడా ఉన్నారు. ఎక్కడో కానీ మీరు భయపడడం కానీ అంటే మీలో ఒక అన్‌సెటిల్డ్ ఫీలింగ్ ఉందండి. అది మీరేంటంటే ఎవరితో కూడా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు కానీ బట్ ఆ ఫీలింగ్ అనేది ఈజీగా పోవట్లేదు. ఏం చేస్తున్నా మీరు డిస్ట్రాక్ట్ అవ్వలేకపోతున్నారు. ఎక్కడో అది మిమ్మల్ని ట్రబుల్ చేస్తూనే ఉంది. సో, నాకు తెలిసినంత వరకు ఒక సిట్యుయేషన్ అయితే ఫేస్ చేస్తున్నారు. కొంతకాలం నుంచి ఆ సిట్యుయేషన్‌లోనేంటంటే మీ థాట్స్ కూడా కాన్‌ఫ్లిక్టెడ్‌గా ఉన్నాయి. కొన్నిసార్లు వ్యక్తుల్ని బ్లేమ్ చేస్తున్నారు. కొన్నిసార్లు మిమ్మల్ని మీరే బ్లేమ్ చేసుకుంటున్నారు. అల్టిమేట్‌గా సిట్యుయేషన్ ఇలా జరగడం అనేది మాత్రం మీకు హ్యాపీనెస్ ఇవ్వలేదు. సో, దీనివల్ల మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో చేంజ్ అవ్వడానికి కానీ, చేంజ్ తీసుకురావడానికి కూడా రెడీగా లేరు. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతదో అనే భయం మీకుందండి. ఈ ఒక్క సిట్యుయేషన్‌లో మాత్రం మీరేంటంటే నార్మల్‌గా ఉండలేకపోతున్నారు. అండ్ భయపడుతున్నారు కూడా. వచ్చే రోజుల్లో ఏం జరుగుతదో? ఏం ఫేస్ చేయాల్సుంటుందో? మేబీ ఈ సిట్యుయేషన్‌కి సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటదేమో! ఆ భయం కూడా మీకుంది.
సో ఏదేమైనా కొంత ఇబ్బంది పడుతున్నారు. నాకు తెలిసినంత వరకు మీరేంటంటే ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో ట్రబుల్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి మీకైతే ఏది ఈజీగా లేదు. అండ్ మీరు కూడా ఏంటంటే ఈ సిట్యుయేషన్ నుంచి అంత ఈజీగా బయట పడతారని కూడా అనుకోవట్లేదు. అంటే చెప్తున్నాను కదా! ఎక్కడో ఒక అన్‌సెటిల్డ్ ఫీలింగ్ ఉంది. ఆ ఫీలింగ్‌ని కూడా మీరు ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. బట్ మీకు తెలుస్తుందది. లైక్ ఈ సిట్యుయేషన్ అనేది కంప్లీట్‌గా మీకు ఎగెయిన్స్ట్‌గా టర్న్ అయిపోయింది. సో దీన్ని మీరేంటంటే నార్మల్ చేయడం అనేది అంత ఈజీ విషయం అయితే కాదు. అనేలాగా మీకెందుకో అనిపిస్తుంది. సో ఏది ఏమైనా సరే ఇప్పటికైతే ఈ సిట్యుయేషన్ ప్రకారమే మీరు బాధపడడం కానీ, ఇబ్బంది పడడం కానీ జరుగుతుందండి. సో మీరేంటంటే ఏది కూడా ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. బట్ ఈ సిట్యుయేషన్‌లో మాత్రం ఇంకా కొంత స్ట్రెస్ తీసుకోవాల్సిన పరిస్థితి, కొంత సఫరింగ్ కానీ ఉంటదని మాత్రం మీకనిపిస్తుంది. అండ్ వచ్చే రోజుల్లో కూడా ఇదేంటంటే ఈజీగా క్లియర్ అవుతది అని కూడా మీకేం అనిపించట్లేదు. దీనికి మేబీ మీరేంటంటే ఒక ప్రైస్‌ని ఇంకా పే చేయాల్సుంటది. ఆర్ ఇంకా కొంత సరెండర్ అవ్వాల్సుంటది అనే ఫీలింగ్‌తోనే మోస్ట్‌లీ ఉన్నారు. అది ఏ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. కెరియర్ యాస్పెక్ట్, ఫినాన్స్, రిలేషన్‌షిప్ ఏదైనా అవ్వచ్చు. మొత్తానికి ఒక సిట్యుయేషన్‌లో ఇలాంటి ఒక పరిస్థితుల్లో అయితే మీరున్నట్టుగా అనిపిస్తుంది. సో, ఒరిజినల్‌గా మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది అంటే, ఈ సిట్యుయేషన్ కేయోటిక్ కాదండి. కాకపోతే ఈ సిట్యుయేషన్‌ని వర్కౌట్ చేసుకునే అంత ఎనర్జీ లైక్ అలాంటి ఒక హై వైబ్రేషన్స్ మీరు ఫస్ట్ నుంచి కూడా క్యారీ చేయలేదు. సపోజ్ ఇది ఒక పర్సన్‌కి సంబంధించిన సిట్యుయేషన్ అనుకోండి. సో, వాళ్ళు డిఫరెంట్, మీరు డిఫరెంట్. అది మీకు ఫస్టే అర్థమైనట్టుంది. వాళ్ళు డిఫరెంట్, మీరు డిఫరెంట్ అని. బట్ అలా డిఫరెంట్‌గా ఉన్నప్పటికీ కూడా మీరేంటంటే ఇక్కడ దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని మీద ఫోకస్ చేయలేదు. లైక్ అంటే ఆ కాన్సంట్రేషన్ అనేది ఎక్కడో మిస్ అయ్యిందండి. సో, దాని వల్లే థింగ్స్ ఏంటంటే కాంప్లికేట్ అయిపోయాయి. ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. సిట్యుయేషన్ కేయోటిక్ అయిందంటే ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన టైంలో కొన్ని మీరు కరెక్ట్ చేయాల్సిన టైంలో మీరు కరెక్ట్ చేయలేదు. ఎందుకంటే మీకు కొన్ని అర్థమయ్యాయి. మరి ఎందుకు కరెక్ట్ చేయలేదో తెలీదు. బట్ కరెక్ట్ చేసుంటే మాత్రం ఈరోజు ఇక్కడి వరకు వచ్చుండేది కాదు. ఈవెన్ ఇప్పుడు కూడా ఏంటంటే ఈ సిట్యుయేషన్‌లోని మీరు అంటే సిట్యుయేషన్‌ని స్టడీ చేయడానికి కానీ, వ్యక్తుల్ని స్టడీ చేయడానికి కానీ రెడీగా లేరు. ఆర్ కమ్యూనికేట్ చేసిన దగ్గర ఏంటంటే, జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయడానికి ఎందుకో మీరు ప్రిపేర్డ్‌గా లేరు. అది ఎందుకు అంటే, ఆల్రెడీ డిస్టర్బెన్స్ వచ్చేసింది కాబట్టి, సో, ఇక్కడ మీరు మాట్లాడి కరెక్ట్ చేసేది ఆర్ ఇక్కడ మీరు ఇన్వాల్వ్ అయ్యి సెట్ చేసేదేం లేదు అని మీరు అనుకుంటున్నారు. ఎందుకంటే, ఆల్రెడీ ఇది చాలా డిస్టర్బ్ అయిపోయింది కదా! సో, ఇంకేం ఉంటది అనే అలాంటి ఒక ఫీలింగ్ కూడా మీకుంది. నేను చెప్తున్నాను కదా! మీరేంటంటే కొంత కాన్‌ఫ్లిక్టెడ్‌గా ఫీల్ అవుతున్నారు. కొన్ని సార్లు మీదే మిస్టేక్ అన్నట్టు మీకు తెలుస్తుంది. బట్ కొన్ని సార్లు మీరు క్లియర్‌గా వ్యక్తులనే బ్లేమ్ చేస్తున్నారు. ఆర్ సిట్యుయేషన్‌ని బ్లేమ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఫస్ట్ నుంచి ఇది డిఫరెంట్ గానే ఉంది. బట్ మీరు ఎప్పుడు కూడా అంటే ఆ సిట్యుయేషన్‌కి వర్కౌట్ చేయడానికి అలాంటి ఒక ఫోకస్ ఎప్పుడు చేయలేదు. లైక్ ఎనర్జీస్ అనేవి క్లియర్‌గా ఒక డిఫరెంట్ లెవెల్‌లో కనిపిస్తున్నాయండి. ఇక్కడ వ్యక్తి అయితే క్లియర్‌గా వాళ్ళు డిఫరెంట్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు. మీరు డిఫరెంట్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు. ఇదంతా ఒక ట్రాక్‌లోకి రావాలి అన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయాలి. ఎక్కడ కరెక్ట్ చేయాల్సిన ఎలిమెంట్స్ ఉన్నాయో మీరు అర్థం చేసుకోవాలి. మీ ఎనర్జీతో మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేసినప్పుడు మేబీ అది సెట్ అవ్వకపోవచ్చు. అంటే మీరు అనుకోవచ్చు, నా ఎనర్జీ ప్రకారం నేను అన్నీ చేశాను అని. సో, మీ ఎనర్జీ ప్రకారం మీరు చేశారు కాబట్టి మీరు ప్రైసింగ్ పే చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని మనకు తెలిసినప్పుడు కొన్ని కరెక్ట్ చేయాలండి. అది ఎదుటి వ్యక్తి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా తీసుకోకపోయినా మన వరకైనా మనం రెస్పాన్సిబుల్‌గా ఉండాలి. మన వరకు మనం రెస్పాన్సిబుల్‌గా లేనప్పుడు కొన్ని ఫేస్ చేయాల్సుంటుంది. ఇదేంటంటే అవునన్నా, కాదన్నా ప్రతి వాళ్ళకి జరుగుతుంది. ఇక్కడ నేను ఎదుటి వ్యక్తుల గురించి మాట్లాడాలి అనుకోవట్లేదు. ఎందుకంటే ఇది మీ లైఫ్‌కి సంబంధించిన విషయం కాబట్టి. పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ అనే కాదు. బట్ నార్మల్‌గా రిలేషన్‌షిప్ కాకపోయినా ఇది ఇంకే సిట్యుయేషన్ అయినా స్టిల్ మీరు ఫోకస్ చేయాల్సినంత, మీరు కాంట్రిబ్యూట్ చేయాల్సినంత మీరైతే చేయలేదు. మీకు కొంత క్లారిటీ వచ్చింది. ఆ డిఫరెన్స్ మీరు ఫీల్ అయ్యారు. బట్ దాన్ని కరెక్ట్ చేయడానికి మీరు ఎప్పుడూ ట్రై చేయలేదు. సో, అందుకే ఈరోజు ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు మోస్ట్‌లీ. సో, ఇప్పుడు కూడా కరెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు కూడా మీరేంటంటే దీన్ని బెటర్‌గా అర్థం చేసుకోవచ్చు. బెటర్‌గా కమ్యూనికేట్ చేసి వర్కౌట్ చేయొచ్చు. ఆర్ అట్‌లీస్ట్ ఇక్కడ మీరేంటంటే కొంత నెగెటివ్‌గా థింక్ చేయడం కానీ, కొంత మీ ఇన్‌సెక్యూరిటీని పక్కన పెడితే ఇది సెట్ అవుతది. బట్ మీరేంటంటే అలా ఉండలేకపోతున్నారు. ఈ విషయంలో భయపడుతున్నారు కానీ, ఏది మార్చడానికి మాత్రం రెడీ అవ్వట్లేదు. ఎందుకంటే మీరది చేయలేరు. మీ వల్ల అవ్వదు అనే ఫీలింగ్ మీకు వస్తుంది. బట్ నేనొకటే చెప్తానండి. ఈ సిట్యుయేషన్‌లోని థింగ్స్ నెగెటివ్‌గా జరగకూడదు అని మీరనుకుంటే, సిట్యుయేషన్స్‌ని పైపైన చూడడం మానేయాలి మీరు కూడా. సిట్యుయేషన్స్‌ని ఏ రోజైతే డీప్‌గా చూస్తారో, ఎప్పుడైతే బియాండ్ అర్థం చేసుకొని, వర్కౌట్ చేయాలి అనుకోని మీరు ప్రయత్నాలు స్టార్ట్ చేస్తారో, మీరు కమ్యూనికేట్ చేయాల్సిన దగ్గర కమ్యూనికేట్ చేస్తారో, ఇది నార్మల్ అవుతుందండి. నిజానికి మీ ప్రకారం అయితే ఇది
కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ అండ్ మీరు ఏంటంటే కర్మ ఫేస్ చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ ఇదైతే కార్మిక్ కాదు, మీ కర్మ అయితే కాదండి. మీరు ఇక్కడ సఫరింగ్ తీసుకుంటున్నారు, మీరు స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు అని అనుకుంటే ఓకే అది, బట్ కర్మ అయితే కాదు. కర్మని మీరు ఫేస్ చేయట్లేదండి. కానీ ల్యాక్ ఆఫ్ డెసిషన్ మేకింగ్, ల్యాక్ ఆఫ్ అండర్‌స్టాండింగ్, సిట్యుయేషన్స్‌ని మిస్‌రీడ్ చేయడం, సో కొంతవరకు ఫోకస్ ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇలాంటి సిట్యుయేషన్‌లో పెట్టాయి. వచ్చే రోజుల్లో కూడా అక్కడే పెడతాయి. అంటే ఈ సిట్యుయేషన్ నుంచి మీరు బయటకి రావాలి అనుకుంటే మీరు వచ్చేయొచ్చు. ఫ్రీ అయిపోవాలి అంటే ఫ్రీ అయిపోవచ్చు. ఈ సిట్యుయేషన్‌లోని మీరు బెటర్‌మెంట్ చూడాలి. లైక్ ప్రోగ్రెస్ అనేది ఉంటే బావుంటుంది అనుకుంటే ఛాన్స్ ఉంది. సో, అవన్నీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, మీరు ఇప్పటి నుంచైనా సరే కొంత చేంజ్ అయితే బెటర్ అండి. ఎందుకంటే మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది అంటే ఒకటే, మిమ్మల్ని యూనివర్స్ కరెక్ట్ చేస్తుంది. సిట్యుయేషన్స్‌ని మీరు బియాండ్ చూడలేకపోతున్నారు. సిట్యుయేషన్స్‌ని మీరు బెటర్‌గా అర్థం చేసుకోలేకపోతున్నారు కాబట్టి, యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పుష్ చేస్తుంది. అది మీరు ఎలా అనుకుంటున్నారంటే, ఇది కర్మ వల్ల జరుగుతుంది. సో, నేనేంటంటే ఇవన్నీ ఫేస్ చేస్తున్నాను. నాకు తప్పట్లేదు అని అనుకుంటున్నారు. బట్ ఏం లేదు. యూనివర్స్ ఏంటంటే మీకు సిట్యుయేషన్స్ బెటర్‌గా అర్థం అవ్వాలి అని చెప్పి మిమ్మల్ని ఏంటంటే కొంతవరకు కరెక్ట్ చేస్తుంది. కరెక్ట్ అవుతున్నారు కానీ నేను చెప్తున్నాను కదా! కరెక్ట్ అవుతున్నారు కానీ ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారండి. సో, మీరేంటంటే కొంచెం అంటే యూనివర్స్ ప్యాటర్న్స్‌ని పక్కన పెట్టండి. బట్ మీరున్న సిట్యుయేషన్‌లో మీరు ఎలా ఆలోచిస్తున్నారు? సో, ఎలా మాట్లాడుతున్నారు? సిట్యుయేషన్‌ని ఫస్ట్ ఎలా అర్థం చేసుకుంటున్నారు? అనేది చూసుకోండి. ఎందుకంటే ఈ పాయింట్‌లో మీరు ఏది చేయడానికి రెడీగా లేరు. అది ఓకే. బట్ నెక్స్ట్ ఏం జరగాలి? ఏం జరుగుతుంది? ఆర్ మీరేం చేయాలి? అనేది మాత్రం మీ చేతుల్లో ఉంటుందండి. కంప్లీట్‌గా మీరు ఔట్‌కమ్‌ని మార్చగలరు అని నేను చెప్పను కానీ, మీరు ఏ రోజైతే కరెక్ట్‌గా ఆలోచిస్తారో, కరెక్ట్‌గా కొన్ని ఇంప్లిమెంట్ చేస్తారో ఆటోమేటిక్‌గా మారిపోతాయి. ఈ సిట్యుయేషన్ ఏంటంటే జస్ట్ మీకొక లెసన్ లాంటిదంతే. మీరు కొన్ని కరెక్ట్ చేసుకోవాల్సినవి కరెక్ట్ చేసుకోవాలి. అది ఈ సిట్యుయేషన్ ద్వారా జరగాల్సుంది కాబట్టి జరుగుతుంది. అంతేగాని ఇదైతే కార్మిక్ కాదు. అట్‌లీస్ట్ ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళేంటంటే కర్మ వల్ల జరుగుతుంది అని మాత్రం అనుకోవద్దు. కేవలం మీరు అనుకుంటున్నారంతే. బట్ ఒరిజినల్‌గా అదేం లేదిక్కడ. సో, అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, ప్రాబ్లమ్ ఏంటంటేనండి మీ మాట మీదేనండి. ఎదుటి వ్యక్తుల మాట వినడం కానీ, పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవడానికి కానీ మీరు ట్రై చేయట్లేదు. దానికి రీజన్ ఏంటంటే మీకు ఫుల్ క్లారిటీ ఉంది. మీకన్నీ అర్థమవుతాయనేది మీ ఫీలింగు. సో, అలా అనుకున్నప్పుడు ఎందుకిది కరెక్ట్ చేయలేకపోతున్నారు? ఎందుకిది సెట్ అవ్వట్లేదు? సో, ఒక్కటి మీరు కరెక్ట్ చేస్తున్నారు అని మీరనుకుంటే అది ఓకే. బట్ కరెక్ట్ చేస్తున్నప్పుడు కరెక్ట్‌గా జరగాలి కదా! ఎందుకు జరగట్లేదు? ఎందుకు మీరింకా సఫర్ అవుతున్నారు? ఎందుకు ఇక్కడ మీరనుకున్నట్టుగా న్యూ బిగినింగ్స్ జరగట్లేదు? ఆర్ ఎందుకు మీరనుకున్నట్టు కొన్ని చేంజెస్ రావట్లేదు? అంటే ఇక్కడ కరెక్ట్ అవ్వాల్సిందెవరు? ఆర్ ఏం కరెక్ట్ చేసుకోవాలి అనేది మీరు ఆలోచించండి. సో, మీ దగ్గరే ఆన్సర్ ఉంటుంది. అండ్ ఇంకొకటి మీరు కరెక్ట్ చేయాలి అనుకున్న తర్వాత కూడా ఇది వెంటనే కరెక్ట్ అయిపోదండి. మీరు ప్రయత్నాలు స్టార్ట్ చేసిన తర్వాత స్లోగా ఇంప్రూవ్‌మెంట్ చూస్తారు. ఆ టైంలో కూడా మీకు డౌట్స్ ఉంటాయి. ఇంకెలానే ఉంటదేమో, చేంజ్ అవ్వదేమో, ఇంక లైఫ్ ఇంతేనేమో అని. ఏం లేదు. అలా ఉండదు. స్లో అండ్ స్టడీగా ప్రోగ్రెస్ కనిపిస్తది. బట్ ఖచ్చితంగా మీ వైపు నుంచి మీరు కాంట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు, మీరు కొన్ని చేంజెస్ చేసుకుంటున్నప్పుడు డెఫినిట్‌గా థింగ్స్ బెటర్ అవుతాయి. మీరు అనుకున్న విధంగా వర్కౌట్ అవుతది. సో, ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. అందుకే మీరేంటంటే ఇప్పటికైనా సరే ఏం ఆలోచిస్తున్నారు? దేనికి స్టాండ్ తీసుకుంటున్నారు? అసలు మీకేం అర్థం అవుతుంది? ఇవి చూసుకుంటే ఔట్‌కమ్‌ని మీరు చేంజ్ చేయగలుగుతారు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.